కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడ ఉంది? ఇది ఒక కుటుంబంలో ఆధిపత్య పువ్వులు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. ఇది పెద్ద జోక్ కవిత పార్టీ. ఇది కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాన్ని ఒక ఆడకూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లో కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశాలనే తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? అయితే నీ తీవ్రంగా బాధతో చెప్తుంది, చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతో కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత తండ్రిని ఆ మాట అనడం, నువ్వు నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్ ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తుంది. తెలంగాణ సంగతి తర్వాత కానీ మీరు చాలా మంది నువ్వు తీసుకునేటోళ్ళు, కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసు దగ్గర ఎట్లా బయటపడుతూ అందించుకో. ఫస్ట్ అది కేసు క్లోజ్ కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టాలంటే కొంతమంది గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టాలంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో తీసుకొని పార్టీకి చేసి పడేసింది. అది కూడా పైపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంట ఇంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపు పొద్దున గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసి కవిత వల్ల ఏమి ఊరు లేవదు, నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. ఆమె పార్టీ సంగతి వదిలిపెట్టు, సొంతంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు. ఎందుకంటే మర్యాద పోగొట్టుకుంది. ఫస్ట్ మీటింగ్ తండ్రిని కేసీఆర్ లాంటి వ్యక్తిని పెట్టి ఆమె ఉన్న మర్యాద పోగొట్టుకుంది.